మంచు వారింట వివాదాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. గత 2 రోజుల నుంచి నటుడు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య చోటు చేసుకున్న వివాదం తారస్థాయికి చేరింది. ఐకమత్యంగా ఉండాల్సిన వారి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయి. ఆ గొడవలే గడప దాటి పోలీస్ స్టేషన్ మెట్లెక్కే వరకు తీసుకెళ్లింది. దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తండ్రి కొడుకులు ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. తండ్రి తనపై దాడి చేశాడని మనోజ్, కొడుకే తమపై దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. గొడవల అనంతరం మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెడకు పట్టి చేతికి కట్లతో కనిపించడంతో సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్గా మారాయి. దీంతో మంచు వారింట్లో గొడవలు హద్దులు దాటిపోయాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంచు మనోజ్, ఆయన అన్న మంచు విష్ణు తరఫున బౌన్సర్స్ అక్కడికి చేరుకోవడంతో యుద్ధ వాతావరణం తలపించింది. మంచు విష్ణు ఆగ్రహంతో ఊగిపోతూ మనోజ్కు మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇక గొడవలకు ఆస్తి వివాదాలే కారణమని అంతా భావిస్తున్నారు. కానీ మనోజ్ మాత్రం ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషి సంచలన నిజాలను వెల్లడించింది. గొడవలకు అసలు కారణాలను వెల్లడించింది. ఓ మీడియా ఛానల్ ఆమెను పలకరించగా అసలు విషయాన్ని బయటపెట్టింది. ఇంతకీ గొడవలకు కారణం ఏంటంటే మంచు మనోజ్ భూమా మౌనికను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసింది. కాగా ఆమెకు ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. అయితే మనోజ్ చేసుకున్న ఈ పెళ్లి మోహన్ బాబు ఇంట్లో ఇష్టం లేదని పని మనిషి చెప్పింది. అప్పటి నుంచే గొడవలు మొదలయ్యాయని తెలిపింది. అయితే తాజాగా జరిగిన గొడవకు సంబంధించి మనోజ్కు తండ్రికి మధ్య తోపులాట జరిగిందని పని మనిషి వెల్లడించింది. అయితే ఈ తోపులాటకు కారణం వారి వద్ద పనిచేసే స్టాఫ్లోని ప్రసాద్ అనే వ్యక్తి గురించే జరిగిందని ఆమె తెలిపింది. ఈ తోపులాటలో ఎవరికి ఏమీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. అయితే మనోజ్ తండ్రిపై చేయి వేయడంతో విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చింది. మంచు విష్ణు, మోహన్ బాబు మధ్య అనుబంధం వేరే లెవెల్లో ఉంటుందని, తండ్రిని ఏమైనా అంటే విష్ణు అస్సలు సహించడని తెలిపింది. ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకున్న సంఘటనలే గొడవలకు దారితీశాయని పని మనిషి చెప్పింది. మరి మోహన్ బాబు ఇంట్లో గొడవల గురించి పని మనిషి చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా షాపుని కొట్టకరా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ట్రై చేసుకున్నారు. దెబ్బలు తగ్గి అంత ఇది ఏం పాత ఉన్నాయి. అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు మంచి వద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబ్ వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చి ప్రసన్న మేడం వచ్చింది కదా, అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే
విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు ఇప్పుడు సార్ మీద చేసిండా చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అనే కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనజన్న పాప ఉంది, ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలిచ్చి వెళ్ళాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక 1,00,000 రూపాయలు నాకు వద్దు, ఆ మమ్మీ పంపించేసేయని మళ్ళీ అని అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపుని కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు. అన్న సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాప్ గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ట్రై చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం అది జాబు వల్లనే ప్రసాద్ జాబా వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, లక్ష్మీ మేడం అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా ఫోన్ చేస్తారు. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకు అయింది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అనే కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనజన్న పాప ఉంది, ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలిచ్చి వెళ్ళాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక 1,00,000 రూపాయలు నాకు వద్దు, ఆ మమ్మీ పంపించేసేయని మళ్ళీ అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ట్రై చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాత ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల దూరం అది జాబు వల్లనే ప్రసాద్ జాబా వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, లక్ష్మీ మేడం అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా
వస్తారు మా సార్ కృష్ణానగర్ వస్తున్నాడు వస్తున్నారు ఫోన్ చేస్తారు. మాట్లాడు నన్ను అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు మాట్లాడు సార్ దగ్గర ఎన్ని గంటలకు అయింది నైట్ శనివారం నైట్. అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఫోన్ చేద్దాం అన్న రాడు. నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు ఇప్పుడు సార్ మీద చేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు అంతే తప్ప. మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు. మనజన్న పాప ఉంది ఆ పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలిచ్చి వెళ్ళారు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక 50,00,000 రూపాయలు నాకు వద్దు మమ్మీ పంపించేసేయని మళ్ళీ